ఎత్ర నారేషు పూజ్యంతే రమంతే తత్ర దేవత. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, ఎక్కడ గౌరవింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. దేవతలు ఉంటే ఆటోమేటిక్గా ఇంట్లో సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. కావున అందరూ ఒక స్త్రీని గౌరవించండి, ఒక తల్లిలాగా, ఒక చెల్లిలాగా, ఒక అక్కలాగా అని. ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏమంటే, తొలుతగా నేను చదివిన స్కూలు, నా విద్యాభాసం నేను చెప్తాను. ఎందుకంటే తెలుగులో అనర్గంగా మాట్లాడతా, అందరికీ కావాలని, అందరికీ అర్థం కావాలని తెలుగులోనే మాట్లాడతాను. అనంతపురంలోని గిల్లాశ్వరి స్కూల్ నందు 1 నుంచి 5వ తరగతి చదువుకున్నాను. ఆ తర్వాత 6 నుంచి 10వ తరగతి వరకు సాయిబాబా స్కూల్లో చదువుకున్నాను. నేను ఈరోజు తెలుగు ఎందుకు మాట్లాడుతున్నానంటే, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అందుకే నాకు నేర్పిన గురువులు, నా విద్యాభ్యాసం నేర్పించిన గురువులకి మొదటగా స్మరించుకుంటూ గురు బ్రహ్మ శ్లోకంతో ఈ వీడియో ప్రారంభిస్తాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం త్రిగుణరహితం సద్గురు తన్నమామి. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తద్విదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఈ వీడియోకి తీయడానికి ముఖ్య ఉద్దేశము, మన చలనచిత్ర నటులు శివాజీ గారు అమ్మాయిల స్త్రీల కట్టుబాట్ల గురించి, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలని గురించి ఈ ఉభయ రాష్ట్రాల్లో జరుగుతున్న చర్చకు నేను శివాజీ గారిని 100% సమర్థిస్తున్నాను. ఆయన మాట్లాడిన మాటలు కానీ 2-3 మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి ఈరోజు ఇంత చర్చకి కారణమయ్యారు. మహిళా హక్కుల కమిషన్ దగ్గర హాజరవడానికి కూడా ఈరోజు ఇదే కారణం. శివాజీ గారు, నేను ఒక మాట అడగదలుచుకున్నా. చాలా చక్కగా వివరించినారు మీరు, స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, స్త్రీ ప్రకృతి లాంటిది అని. 100% కరెక్ట్. కానీ మీరు మాట్లాడిన 3 మాటలు ఆ ప్రకృతి విలయతాండవం చేసింది. అది ఎందుకంటే కొన్ని 3 పదాలు చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి మీరు మాట్లాడిన మాటలు. అందుకే ఈరోజు స్త్రీ జాతి మీ మీద విరుచుకుపడుతుంది. తప్పు లేదు, కానీ మీరు చేసి మాటలు మాత్రము వాస్తవంగా 100% కరెక్ట్. ఇంకో విషయం ఏమంటే, ఇది ఎప్పుడు నేను కులమతాలకి అతీతుని, నేను కులాలకు అతీతంగా మాట్లాడేవాడిని నేను కూడా. అది ఎందుకంటే నేను చదివిన స్కూల్ కాటి నుంచి, నా చిన్నప్పటి నుంచి నాకు ముస్లిమ్స్ కంటే హిందూసే నా ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నారు. కాబట్టి నాకు తెలుగులో అనర్గా మాట్లాడే శక్తి భగవంతుడు ఇచ్చినాడు. మీరు ఒక మాట నేను అడుగుతాను. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ గారు పలుమార్లు సీఎం అయినారు. ఒక ముస్లిం అమ్మాయి మీరు చెప్పినట్లు నిండుగా బట్టలు వేసుకొని, సల్వార్ కమీజ్ వేసుకొని, దానిపైన బురకా వేసుకొని, మొహానికి హిజాబ్ పెట్టుకుంటే ఈ సీఎం స్థాయి వ్యక్తి ముస్లిం సాంప్రదాయ ప్రకారము ఆ పాప బట్టలు వేసుకుంది. అది ఎప్పుడు ఐడెంటిఫై అంటే, ఏదన్నా కాలేజీలో కానీ ఏదన్నా ఎగ్జామ్ రాసేటప్పుడు ఐడెంటిఫై కోసము సీఎం హిజాబు అన్నీ చెప్తే చాలా బాగుంటుంది. కానీ సీఎం స్థాయి వ్యక్తి విచక్షణారహితంగా ఆ పాప హిజాబ్ తీసేసినారు. అప్పుడు మీరు, మీలాంటి వాళ్ళు నీతిగా నిక్కచ్చిగా మాట్లాడే మీరు ఆ రోజు ఎందుకు ఖండించలేదు? ఆ అమ్మాయి హిజాబ్ తీసినప్పుడు, చర్చ జరిగినప్పుడు మీరు ఆమె గురించి మీరు ఎందుకు మాట్లాడలేకపోయినారు? ఇప్పుడు మాట్లాడుతున్నారు, కరెక్టే. ఆడది ఇట్లా బట్టలు వేసుకొని, ఇట్లా బట్టలు వేసుకొని. ఆ రోజు కూడా మీరు 2 మాటలు ఖండించుంటే బాగుండేదని నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయం. అంటే మీరు సీఎం కదా, రాజకీయ నాయకులు కదా, వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందని భయపడి మాట్లాడలేదా? లేదా అదేదో మీరు సమాధానం చెప్పాలా? దీనికి మీరు గరికపాటి గురువు గారు కూడా మీకు సమర్థించినారు. శివాజీ నటుడు చాలా చక్కగా మాట్లాడినాడు, కానీ స్త్రీలు ఎందుకు అతని పైన విరుచుకుపడుతున్నారు అని.
గురువుగారు చాగంటి గారంటేనే కూడా నాకు చాలా అభిమానము. నేను ఎప్పుడైనా మొబైల్ చూసేటప్పుడు కూడా గరికపాటి గారి ప్రవచనాలు వస్తే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా నేను చూస్తాను. ఎందుకు చూస్తానంటే ఆయన చాలా బాగా సరదాగా వ్యంగ్యంగా అందరికీ సమాధానం చెప్తారు. గురువుగారు ఇప్పుడు కూడా నేను చెప్పిన ఈ మాటకి ఏం సమాధానం చెప్తారని నేను ఆతృతగా ఎదురు చూస్తాను. మీరు కానీ గరికపాటి గారు కానీ నేను ఈ చెప్పిన ఈ సబ్జెక్టు పైన నితీష్ కుమార్ గారు చేసిన ఆ పాపని హిజాబ్ తొలగించడంపై స్పందించి ఒక మంచి సమాధానం చెప్తారని నేను ఆశిస్తున్నా. ఇప్పుడు మిగతా మాట్లాడుతున్నారు కదా మహిళా యాక్టర్స్ వాళ్ళు చెప్పేది ఇప్పుడు భారత రాజ్యాంగం ఏమంటే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. దీన్ని హరించే హక్కు ఎవరికీ లేదు. మీరు చెప్పిన మాటలు వాళ్ళకి రుచించలేక మీ మీద చెప్తున్నారు. కరెక్టే, మీరు చెప్పింది 100% వాస్తవము. ఫలానా ఆడపాప ఇలాంటి బట్టలు వేసుకోవాలా, ఎబ్బెట్టుగా కనపడకూడదు. మన సొంతం ఇంట్లో అయితే మనము ఏ బట్టలు వేసుకున్నా చెల్లుతుంది. మన ఇంట్లో వాళ్ళే 5 మంది ఉంటే 5 రకాలుగా చెప్పుకుంటారు. ఒకరికి నచ్చుతుంది, ఇంకొకరికి ఏమ్మా ఇట్లా బట్టలు వేసుకున్నా చెప్తారు. పబ్లిక్గా వచ్చినప్పుడు మనము సహజంగా మంచి బట్టలు వేసుకొని ఐడెంటిఫికేషన్ తెచ్చుకోవాలా సొసైటీలో. అది 100% మీరు వాస్తవంగా 100% బాగా మాట్లాడినారు, కరెక్ట్గా చెప్పినారు. ఈ హిజాబు నితీష్ కుమార్ గారు తొలగించడంలో జరిగినప్పుడు మీరెందుకు 2 మాటలు మాట్లాడి ఖండించుంటే బాగుండేదని నా సొంత అభిప్రాయము. దయచేసి దీనిపైన మీరు సమాధానం చెప్పాలని నేను కోరుకున్నా. దీనికి కులమతాలతో ఎలాంటి సంబంధం లేదు. నేను కులమతాలకు అతీతంగా మాట్లాడేవాడిని. ఈ నా ప్రశ్నకు మీరు ఖచ్చితంగా మీరు సమాధానం చెప్తే వినాలని ఉంది. సర్వే జనా సుఖినో భవంతు.